సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. విచక్షణ కోల్పోయిన ఒక నెటిజన్ కామెంట్కు చిన్మయి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తండ్రి కూతుర్ల బంధంపై అసభ్యకరంగా మాట్లాడిన ఒక నెటిజన్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఎప్స్టీన్ ఫైల్స్పై చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ వివాదానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే, ఎప్స్టీన్ ఫైల్స్ కేసుపై చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. భారత్లోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఇంట్లో ఎప్స్టీన్ లాంటి వ్యక్తులు ఉంటారంటూ ఒక ట్వీట్ చేశారు. అందులో మత పెద్దలను గుడ్డిగా నమ్మొద్దని, వారితో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదంటూ చెప్పారు. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్తులు ఉన్నారంటూ గుర్తుంచుకోవాలంటూ తాను చెప్తున్నారు. అయితే తాను చెప్పింది నమ్మకపోతే మీకు తెలిసిన అమ్మాయిని అడగండి, మొదటిసారి ఎప్పుడు ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైందో చెబుతుందంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కి రియాక్ట్ అయిన ఒక నెటిజన్ బుద్ధి గడ్డి తిన్నట్లుగా చిన్మయిపై అసభ్యకరంగా మాట్లాడాడు.